అబ్బా! చూత్తేనే నోరూరిపోతుంది గదా! ఏంటివి అనుకుంటున్నారా? మక్కగారెలండి. నిన్న సండే గదా! టిఫిన్ కింద మేము మక్కగారెలే చేసుకొని తిన్నాము. ఇగో ఇక్కడ మక్కగారెలు మక్కంకులు ఎవరో పక్క వాళ్ళు ఇచ్చారండి. అయితే వాటిని ఎందుకు పక్కన పెట్టడం అని చెప్పేసి ఇలా ఒలుసుకొని అయితే మక్కగారెలు చేశాను. ఆ వీడియో మీకు షేర్ చేస్తున్నాను చూడండి. నేను ఎట్లా చేసుకున్నానో తెలంగాణ సైడ్ అయితే ఎట్లా చేసుకుంటారో మీకు చూపెడుతున్నాను. ఒలుసుకున్న మక్కలనైతే మిక్సర్ గిన్నెలో యాడ్ చేసుకున్న తర్వాత దాంట్లో ఏమేమి వేస్తానో చూద్దురు కానీ ఇప్పుడు ఒక్కొక్కటి. ఫస్ట్ అయితే జీలకర్ర యాడ్ చేశాను. జీలకర్ర యాడ్ చేసిన తర్వాత ఇంకేమేమి వేస్తానో చూడండి. ఇది చేసుకొని తిన్నాక ఉంటుంది అబ్బా, ఈ జీవితానికి ఇంతే చాలరా బాబు, ఏమద్దని అనిపిస్తుంది. ఎవరైనా ట్రై చేయకపోతే వెంటనే ట్రై చేయండి. ఎలా వచ్చాయో కామెంట్లో చెప్పండి, సరేనా? అండ్ ఇక్కడ నేను జీలకర్ర తర్వాత కొత్తిమీరలు యాడ్ చేశాను. కొత్తిమీర తర్వాత 2 మీడియం సైజు ఉల్లిపాయలు అయితే కట్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నాను. తర్వాతనైతే వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. అండ్ పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసుకోవాలి. మనం తినగలిగే అంత కారం, మనం ఎంతైతే కారం తింటామో అంతే వేసుకోవాలి. అండ్ వీటిని అయితే ఇప్పుడు కచ్చపచ్చగా మిక్సర్ పట్టుకోవాలి. ఇక్కడ నలగలేదండి పూర్తిగా, అందుకనే నేను కొంచెం పొడి పొడిగా ఉందని కొన్ని వాటర్ అయితే వేసి ఇట్లా మొత్తం మిక్సీ పట్టుకొని ఒక పెద్ద గిన్నెలోకి అయితే వేసేసుకున్నాను. ఈజీగా కలుపుకోవడానికి ఈజీగా ఉంటుందని చెప్పేసి. అండ్ ఇక్కడ మనం మెయిన్ అయితే వేయలేము, ఏదైతే వేస్తే టేస్ట్ వస్తుందో అది వేసుకోలేదు కదా. ఏంటంటే ఉప్పు వేసిన, మనం రుచికి సరిపడంత ఉప్పు వేసుకొని కరివేపాకు అయితే సన్నగా కట్ చేసి వేసుకున్నాను. రెండు మొత్తం కలిసేలాగైతే కలుపుకుంటున్నాను. మంచిగా కలుపుకొని ఒక సైడ్కి పెట్టుకోవాలి. ఇప్పుడు అవి ఎట్లా చేసుడో నేను మీకు చూపిస్తాను చూడండి. ఏం లేదండి, సింపుల్. ఇక కొంచెం పిండి అయితే పిండిని కొంచెం తీసుకొని పక్కకు పెట్టుకుంటున్నాను. ఎందుకంటే దీనిలో చక్కెర యాడ్ చేసుకుంటున్నాండి. వీటితో స్వీట్ గారెలు చేసుకొని తింటే ఆహా, ఇంకా టేస్ట్ అయితే ఇక చెప్పనక్కర్లేదు. చక్కెర వేసుకొని పెట్టుకుంటున్నా, ఎందుకంటే చక్కెర గారికి మంచిగా అవుతుంది. నేను ఈ కారం వేసుకునేసరికి చక్కెర దీనిలో కరిగిపోతుంది కదా, మంచిగా ఈజీ అవుతుంది అని చెప్పి ముందైతే చక్కెర వేసుకొని పెట్టుకుంటున్నా. ఇక ఇప్పుడైతే అవి ఎట్లా తయారు చేసుకుంటూ చూద్దాము. తినే అన్నం ప్లేట్ ఉంటుంది కదా, దాన్ని బోర్లించుకొని మంచి ఉతికిన కాటన్ కర్చీఫ్ అయితే వేసుకొని రెండేళ్లతోని కొంచెం పిండి ముద్దను తీసుకొని అయితే ఇట్లా రెండేళ్లతో చేసుకుంటా మధ్యలో హోల్స్ పెట్టుకోవాలి, రంధ్రం పెట్టుకోవాలి. రంధ్రాలు ఎందుకు పెట్టుకోవాలంటే మొత్తం గార అంతా చుట్టుపక్కల కాలుతుంది కాబట్టి హోల్స్ పెట్టుకుంటే మంచిగా. అండ్ ఇక్కడ కొంచెము ఇవి చిన్నగా మందంగానే వేసుకోవాలి, అప్పుడే మెత్తగా సాఫ్ట్గా ఉంటాయి. ఇక కొంచెం పలస కొట్టుకున్నాం అనుకోండి, కొంచెము కట్టెల్లాగా కడక్ అయిపోతాయి అన్నట్టు. అందుకని కొంచెం దొడ్డుగానే వేసుకొని ఇట్లా రెండేళ్లతో ఒత్తుకొని మధ్యలో చిన్నగా రంధ్రం పెట్టుకున్నాం అనుకోండి, ఆహా, ఇక నూనెలో కాల్చుకొని తింటూ ఉంటుంది. పోయే ప్రాణం ఉరికొచ్చినట్టు ఉంటుంది. మీరు వాళ్ళని ట్రై చేయకపోతే ట్రై చేయండి. అండ్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్ని కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, సరేనా? ఇక్కడ పొయ్యి ముట్టించుకున్న ఒక గిన్నె పెట్టుకుని గిన్నెలో నూనె పోసుకున్న, నూనె వేడైన తర్వాత వీటిని తీసి అందులోనైతే వేస్తున్నా. మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని కాల్చుకోండి, ఎందుకంటే ఫుల్ పెట్టినాం అనుకోండి పైన మొత్తం మాడిపోతుంది, లోపల మొత్తం పిండిలాగా ఉంటుంది. అప్పుడు గారె ఎట్లుంటుంది, మంచిగా ఉంటుంది కదా. అందుకనే మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకుంటే మంచిగా లోపల దాకా మంచిగా గాలి టేస్ట్ మంచిగా ఉంటుంది. అటు ఇటు దింపుకుంటా కూడా మళ్ళీ వేసుకోవాలి. ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకొక సైడు మంచిగా ఉంటుంది. ఇక్కడ నేను నూనె కాలలేదని చెప్పేసి కొంచెం ఫుల్ పెట్టినా, మళ్ళీ తక్కువ పెట్టుకుంటున్నా. చూసిండ్రా ఎంత మంచిగా ఉంది కలరు, చూస్తేనే నీళ్ళు ఊరిపోతున్నాయి నోట్లే. ఒక్కొక్కటి అట్లనే చేసుకుంటా కాల్చుకోవాలి, పిండి అంతా అయిపోయేదాకా మంచిగా ఒక్క తీరుగా. చాలా మంచిగా ఉంటాయి. సండే స్పెషల్ కదా, చట్పటాగా ఉంటేనే మనకు సండేలాగా అనిపిస్తుంది. ఎందుకంటే మేము సండే రోజు మళ్ళీ నాన్ వెజ్ తిన్నాం కదా. నాన్ వెజ్ తినకపోయినప్పుడు ఇట్లా ఏమైనా వేసుకొని తింటే పిల్లలకు కూడా హాయిగా ఉంటుంది. బయటకి ఎటన్నా పోకపోయినా కూడా సండేలాగా గడిపితేనే బాగుంటుంది. మరి మీ ఇంట్లో సండే రోజు ఏం టిఫిన్లు చేసుకుంటారో కొంచెం కామెంట్లలో పెట్టుర్రు. నాకు కూడా మన కొత్త వంటలు ఉంటే కూడా పెట్టుండ్రి, చూసి నేను ట్రై చెప్తే. ఇక్కడ అవి కారం చేసి అయిపోయినాక ఆయనత సాఫ్ట్ చక్కెర వేసుకొని పెట్టుకున్నా కదా, చక్కెర మొత్తం కరిగింది. అవి కూడా చేసేసుకున్న తర్వాత ఇక ఇట్లా వచ్చినాయి, బాగా మంచిగా ఉన్నాయి. అందరం కూర్చొని తింటాం, ఏం తిన్నా కూడా.
ఉంటాం. మళ్ళీ వీడియో నచ్చితే లైక్ చేయండి.